మిస్ వరల్డ్ ఇన్ మహబూబ్ నగర్. ప్రపంచ సుందరి మహబూబ్ నగర్కి రాగానే జిల్లా వాతావరణం ఓ సంబరంగా మారింది. ఆమె అడుగు పెట్టగానే క్షణం నుంచి పట్టలేదు, వీధి నుంచి ఫ్యాషన్గా ర్యాండమ్గా మారిపోయింది. స్థానికులు, యువత మిస్ వరల్డ్ని చూసేందుకు సెల్ఫీలతో, స్టేటస్తో, అప్డేట్లతో మునిగిసిపోయారు. స్థానికల బట్టల షాపులో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ కలెక్షన్ పేరుట కొత్తగా బోర్డులు పెట్టేశారు. బస్ డిపోలు ఆమెకు స్వాగతం పలికేందుకు యువకులు చేరుకున్నారు. ఆమె మట్టి తెచ్చి ముఖానికి పెట్టుకొని ఇది నా భూమి గంధం అని చెప్పింది. మున్సిపాలిటీ సిబ్బంది సడన్గా రోడ్డు శుభ్రం చేయడం ప్రారంభించడం, ఏసీ ర్యాలీ వచ్చింది. అంతేకాదేమో స్థానికులు, కళాకారులు ఆమెకు కట్టెనక గోళ్ళకూరి హారతులు సందర్శించారు. ఆమె నడక చూసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పుస్తకాలు పక్కన పెట్టి రోడ్డుపై కనిపించేశారు. ఫ్యాన్ షాప్ ముందు మిస్ వరల్డ్ నిల్చుకుంటే యజమాని ఇండస్ట్రీ స్టైల్ స్పెషల్ ఆఫర్ ప్రకటించాడు. ఆమె స్థానిక హోటల్లో వడ్డించే ఆమె ఇక్కడ పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడి క్షణం వైరల్ వీడియోలో మారిపోయింది. స్థానిక మహిళలు ఆమె చీరకట్టు ప్రశంసిస్తూ మన ఇంటి అమ్మాయి ఇలాగే ఉంది అన్నారు. స్థానిక నాయకులు కూడా ప్రచారానికి మరిచి ఆమెతో ఫోటోలు పడి దిగారు. ఆమె మాట్లాడుతూ అంతర్గత పురస్కారాల కంటే ఇక్కడ పర్సనల్ పేరే గొప్పగా ఉంది అన్నది. మహబూబ్ నగర్లో కాజా తిన్న తర్వాత ఆమె ఇది నా మిస్ వరల్డ్ కిరీటం కన్నా స్వీట్గా అనే వాక్యార్థాన్ని ఇచ్చింది. ఆమె ఇంటర్నేషనల్ పేరుది ఇక్కడ ఆతిథ్య నా ప్రపంచంలో ఎక్కడ కనిపించలేదన్నది. మీనర్ దగ్గర ఫోటో తీసుకున్నాక ఆమె ఇది నా గుండె మీద మధురమైన గట్టి నిర్ణయం అని చెప్పింది. ఆమె చీరను ధరించిన ఫోటో తెలంగాణ టైమ్స్లో కవర్ స్టోరీగా మారింది. ఆమె పంచాయతీ కార్యక్రమాలను గోడలపై గ్యాలరీలో ఫోటోలు ఉన్నాయి. మండలి అధికారి కూడా మిస్ వరల్డ్ వచ్చిందంటే మన ఊరు ఎంత అభివృద్ధి చెందిందో చూడండి అన్నారు. ఆమె నడిచిన వీధిలో రోజు చింత చెట్టు దగ్గర బస్ చేసే మేక కూడా కదలలేదు, మర్చిపోయింది. గోధుమ రంగులో పట్టుచీరలో ఆమె తలకు మని మెరుస్తుంది. స్థానికులు అదే సంప్రదాయం, ఇదే అందం అన్నారు. చలివేంద్ర వద్ద నీళ్లు తాగి ఆమెకు తాతయ్య నువ్వు మిస్ వరల్డ్ కాదు, మన సంస్కృతి ద్వారాకి వచ్చిన దేవత అన్నారు. హై స్కూల్ విద్యార్థులకు ఆమె ఇచ్చిన స్పీచ్ సాంప్రదాయంగా ప్రపంచానికి గెలవండి అని చెప్పింది. బక్రీద్, బోనాలు, దసరా అన్ని పండుగలు స్టైల్ ఆమెతో మిళితమైనట్టు ప్రజలు భావించారు. ఆమె అందం చూసి కబోలు, బసవలు, గుడియలు, దీపాలు కూడా ఒకసారి మురిసిపోయింది. బస్టాండ్లో టీ తాగుతూ చెప్పిందంట ఈ టీలో మట్టి వాసన ఉంది, ఇది మన తెలంగాణ సోల్ అని. ఆమె స్థానికుల కళాకారులు బుర్రకథ వినిపించిందంట. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ బుర్రకథ అన్నదంట. పిల్లలు ఆమెతో అక్క నీ సెల్ఫీ అంటే సరదాగా పలకరించడంతో ఆమె మురిసిపోయిందంట. మిస్ వరల్డ్ ప్రాధాన్యత కూడా పాల్గొనడం స్థానికుల నాయకులకు స్ఫూర్తిగా మారిందంట. వారం రోజుల మహబూబ్ నగర్ టూర్కి ఆమె పెట్టుకున్న పేరు మన తెలంగాణ బ్యూటీ టైలర్ అని పెట్టుకుందంట. ఆమె పాల్గొన్న రాగి పళ్ళు పండగ వేడుకలో ఆమెకు ప్రత్యేకంగా గోడెమరి వేపులు అందించారంట. స్థానికులు రచయిత ఆమెతో ఇంటర్నెట్ చేసి ఆమె కన్నీళ్లలో తెలంగాణ కనిపించిందన్నారు. బీచ్ లేకుండా మిస్సమ్మ తల మోపిన చెట్టు కింద ఆమెకు ఆనందం ఎక్కువ అంట. డ్యాన్స్ ఫెస్టివల్లో లంబాడీ డ్యాన్స్ వేసిన వీడియోలు బీభత్సంగా వైరల్ అయిపోయిందని అంటుంది. ఆమె మైక్ రైడ్లో వెళ్ళిన గ్రామంలో ఎరువులు వేయడం మానేసి అందరూ సెల్ఫీలే తీశారంట. మిషన్ భగీరథ గురించి అడిగితే ప్రశ్నలకు వాటర్ మిషన్ ఇప్పుడు నా కొరిన్ వాసన వచ్చింది అని నవ్విందంట. గ్రామస్తులు ఆమె కోసం కడవలిక కళలు అంతరాక్షిక కళ అని పేరు పెట్టిందంట. ఆమె గుడిలో కొబ్బరికాయ కొట్టిన క్షణం అక్కడి పూజారి ఇది భక్తి కాదు దివ్య దర్శనం అన్నారంట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె వేసిన పూల గట్టు గోబుల కరగట్టు అనే గుర్తింపు పొందిందంట. మామిడి తోటలను ఆమె చేతి నిండా మామిడి పండ్లు సెల్ఫీ తీసుకున్నదంట. అక్కడ పిల్లలు మిస్ వరల్డ్ని చూసి అమ్మమ్మ ఇదేంటి ఏమో భయంగా ఉంది కానీ బాగుంది అన్నారంట. ఆమె స్థానికులు హస్తకళలు ప్రసారంగా చేయడంతో వారి ఆదాయం రెట్టింపు అయ్యిందంట.
మిస్ వరల్డ్ ఇది మిసిలింగ్ స్టార్ లెవెల్ అన్నిందంట. ఆమె మహబూబ్ నగర్ వెనక కథ విన్నందుకు ఆసక్తిగా పేదలతో మాట్లాడిందంట. అంతర్జాతీయ ప్రశ్న దినోత్సవం సందర్భంగా ఆమె తెలుగు భాషలో భావాలు మాత్రమే కాదు, ప్రేమ కూడా పంచబడింది అని చెప్పింది. చివరి ఆమె వెళ్ళిపోయే సమయంలో మహబూబ్ నగర్ ప్రజలు కూడా ఒక మాట చెప్పారంట. అమ్మ, నువ్వు వెళ్ళకుండా ఉండాలి, వెళ్ళాల్సినది లేకుండా ఉండాల్సింది అని అన్నారంట. సాయంత్రం కాలం 4 గంటల టైంలో మిస్ వరల్డ్ స్థానికులు ఫ్యాషన్ కాంప్లెక్స్ దగ్గర నుంచి సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సెల్ఫీ తీసి అడ్డంగా నిలిపించారంట. ఆమె వచ్చిన దగ్గర నుంచి స్థానికులు టీ షాపులు మిస్ వరల్డ్ స్పెషాలిటీ అని వేసుకున్నారంట. కిలోమీటర్ దూరం నుంచి జనాలు వచ్చారు ఓసారి చూడాలి కదా, ఒక సెల్ఫీ కోసం అని. మిస్ వరల్డ్ చీర చూసి మహిళలు బ్యూటీ టిప్ అని అడిగారంట. చీర వేసుకోవడం కూడా ఫ్యాషన్ అయింది అని. ఇంకా ఎవరు టీఆర్ఎస్ జెండా కంటే మిస్ వరల్డ్ ఫోటోలు ఎక్కువ లైక్ తెచ్చుకోలేదు అంట. మున్సిపాలిటీ వాళ్ళు మొట్టమొదటిసారి రోడ్డు మీద కొద్దిగా దుమ్ము కనిపించాక క్లీన్ చేసి మిస్ వరల్డ్ని క్లీన్ చూపించారంట. గూగుల్ మ్యాప్స్లో మహబూబ్ నగర్ ట్రెండింగ్లో వచ్చింది అని జిల్లా కలెక్టర్ హర్ష వ్యక్తం చేశారంట. వేదికపై ఆమె సందర్భంగా జరిగినప్పుడు డీజే సీన్స్ లాగా లివ్ తెలంగాణ పాట వేసిందంట. ఆమె డ్రైవింగ్ చేయడం చూసి స్థానికులు యువతగా ఆమెకు రేసింగ్ ర్యాంక్ ఫస్ట్ ఇవ్వాల్సిందే అన్నారంట. బస్సులో ప్రయాణం వేసే మిస్ వరల్డ్ చూసి డ్రైవర్ కూడా ఇవాళ నా లైఫ్ ఫుల్ మస్ అయింది అని అనుకున్నాడంట. బతుకమ్మ పాటల్లో ఆమె స్పెషల్గా వీడియో తీసి 10 మిలియన్స్ వ్యూస్ చేరాయంట. ఆమె మొహం చూస్తే పిల్లలకి డోరేమాన్లో ఏంజెల్లా ఉంది అన్నారు. మిస్సమ్మ తిన్న మిర్చి బజ్జీ పేరు మిస్సమ్మ ఫుడ్ మిర్చి అని పెట్టారంట. బజార్లో మధ్యలో ఆమె చూసిన మొలకలు బండిని చూసి సూపర్ ఫుడ్ అన్నదంట. మిసాలు గీసుకున్న ఒక బాలుడు ఆమె ప్రేమలో పడిపోయాడంట. ఆమె మొహం చూస్తే పాము కూడా వెనక్కి తిరిగిపోయిందంట. అదే మందం విషమేం లేదు అన్నదంట. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమె కోసం స్టాప్ బోర్డ్ని తీసేసి వెల్కమ్ జెండా మీద రాసేశారంట. జిల్లా వైద్యశాలలో ఆమె చేసే సందర్భంలో డాక్టర్ దెమ్సెల్ఫ్ షాక్ అయ్యారంట. ఇదే మందం, ఆరోగ్యమే సౌయోగ్యం అని. స్థానికులు రైతులు ఆమెకు కలిసి పూలు కోసి ఇచ్చారంట. ఆమె చేతులు కలిపిన దేశంలో స్థానికులు సెలబ్రిటీలుగా మారిపోయారంట. పల్లెటూరు పిల్లలు ఆమె నాట్యం చూసి యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, ఇది మిస్ వరల్డ్ కాదు మిస్ హార్ట్ అని. మహబూబ్నగర్ జిల్లా పేరు విని ఇప్పుడు జాతీయ మహబూబ్ నగర్లో ఎక్కడ ఉంది జాతీయ మహబూబ్ నగర్ అని సెర్చ్ చేస్తున్నారంట. ఆమె బైక్ మీద ఊరేగితే ఆ ఊరే 5G స్పీడ్లో వెళ్ళిపోయిందంట. ఈ ఊరేనా నిన్ను దాకా గూగుల్లో దొరకలేదు, ఇప్పుడు ట్రెండింగ్ అని నెటిజన్స్ వ్యాక్సెస్ ఇస్తున్నారు. ఆమె మాట్లాడిన ఒక పద్యాన్ని స్థానికులు పదే పదే పలుకుతున్నారంట. పంచాయతీ సెక్రటరీ దగ్గర మిస్ వరల్డ్ చెట్టు నీడలో కూర్చొని అది నాకు బడ్జెట్ ప్యారిస్ అనడం వైరల్ అయిపోయిందంట. స్థానికులు ఫోటోగ్రాఫర్లు తన కెమెరా ఫుల్ మిస్ వరల్డ్ ఫ్రేమ్ పెట్టేశారంట. ఆమె తాగిన బోండాలకు చుట్టూ ప్రజలు ప్రదర్శనగా నిర్మించారంట. దిస్ ఈజ్ అ మిస్ వరల్డ్ కోకోనట్ అన్నారంట. ఫుడ్ తెలుగులో ఆమె పలికిన నమస్కారం మహబూబ్ నగర్ అనే పదం ప్రతి స్కూల్లో స్పీచ్ బుక్లా చేరిందంట. స్థానికులు కళాశాలలో ఆమె పేరు మీద ఫ్రేమింగ్ ఫెలోషిప్ ప్రారంభించారంట. కట్నం వ్యతిరేకించడం ఆమె ఇచ్చిన సందేశం అందం అమ్మకానికి కాదు, ఆశయానికి మాత్రమే అన్నదంట. మహిళా సంఘాలు ఆమెను చూసి మనల్ని ప్రోత్సహించే జీవశక్తి అన్నారంట. ఆమె తీసిన సెల్ఫీ ఆకాశంలో డ్రోన్గా మారిపోయిందంట. ఓ చిన్నారి మిస్ వరల్డ్ని చూసి అడిగిందంట, నువ్వు చందమామవా అని. ఆమె వేసిన పూల చుట్టూని ఇంటి వరకు 12 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అయ్యారంట. ఆమె నడక అనేక న్యూక్యాన్ స్టార్ అయ్యిందంట. బతుకమ్మ ఆమె వేసిన ఓ బంతి ఇప్పటికీ స్థానికులు మ్యూజియంగా ఉంచేశారంట. ఆమె మాట సోషల్ మీడియాలో మోటివేషనల్ కోట్ అయిపోయిందంట. పక్కింటి పిల్లాడు నిద్ర పట్టకపోతే మిస్ వరల్డ్ నాకు ఫ్రెండ్ అయ్యిందేమో అనుకున్నాడంట. ఆమె మహబూబ్ నగర్లో అడుగుపెట్టిన దృశ్యంలో ఓ చిన్న దర్శకుడు చిన్న సినిమా టైటిల్ వేసేశాడంట. చివరకు ఆమె చెప్పింది, ఇక్కడ గాలి, నీరు, మనుషులు ఇవి నాకు నిజమైన కిరీటం అని. ఆమె లోకల్ రేడియోలో మాట్లాడిన మాట, ఇది నా దేశం, ఇది నా గర్వం అని.
ఆమె చూసిన కుర్రాళ్ళు పోటీలో బీబీసీ స్పెషల్ కవర్ పేజ్ అని ఇచ్చిందంట. చివరకు ఆమె వదిలిన ఒక మాట, ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ నా రెండో ఇల్లు అన్నదంట. చివరిగా చెప్పాలంటే మీరు చేసిన ప్రతి వీడియోకి మేము చెప్పే ఒక మాట, ధన్యవాదాలు. మహబూబ్ నగర్ పిల్లన మజాకా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.